నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గూడూరు రాజా వీధిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పట్ల వచ్చే లాభాలను వ్యాపారులకు మరియు ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలో ఘనంగా విజయదశమి వేడుకలు ప్రారంభమైన కలశ గ్రామోత్సవాలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి 1.5 కేజీల వెండి మాలను తయారు చేయించి బాబాకు అలంకరించిన ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ కంటి రామ్మోహన్ రావు దంపతులు జీఎస్టీ తగ్గింపు పట్ల ప్రజలు ప్రతిరోజు వినియోగించే నిత్యావసర సరుకులు మందులు స్కూటర్ల ధరలు తగ్గుతాయని దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రజలకు తెలియజేస్తూ ఎమ్మెల్యే పర్యటించారు. పలు దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులకు ప్రజలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ప్రతినిత్యం వినియోగించే నిత్యావసర సరుకులు 18% నుంచి 5% తగ్గించడం జరిగిందని, అలాగే మోటార్ సైకిళ్లు కార్లు ఏసీలు కూడా ధరలు తగ్గాయని వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబంలో 10,000 రూపాయల వరకు ఆదా అవుతుందని, అలాగే జీఎస్టీ తగ్గింపును నాయకులు గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ కాంబినేషన్ అని, రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడీమేడ్ బట్టలు అంతా కూడా జీఎస్టీ తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ కూడా చేశారు. ఒకసారి అందరికీ గుర్తు చేద్దాం. రెడీమేడ్ నిత్యావసరం ఏమన్నా తగ్గింది. అందరికి కూడా చెప్పి ఒక రెడీమేడ్ ఏమా రెడీమేడ్ కొట్టే కదమ్మా, అదే ఒక పెట్టుకోండి. ఒక బోర్డు కూడా జీఎస్టీ శాతం తగ్గింది గవర్నమెంట్ అందరూ పెట్టుకోండి. ఓకే జనసేన ముందుకు రాండి బాగా కొద్ది అట్టను జనసేన వాళ్ళు రాని అదే అట్ట ఉండు. ఓకే మళ్ళీ ప్రెస్కి ఇది పెట్టు. ముగ్గురు జనసేన బీజేపీ పేర్లు పెట్టు. అందరూ జీఎస్టీ తగ్గింది ఇన్ఫార్మ్ చేద్దాం. అది మీకు తెలుసుండవు. జీఎస్టీ తగ్గించారు, పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ. అది అందుకని వచ్చాం. తగ్గించేద్దాం. కస్టమర్స్ కూడా ఒక మాట చెప్పేస్తే వాళ్ళకు మీరు కూడా చెప్పాలా తగ్గించారా డిఎస్పీ. సరే జీఎస్టీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే మా పరిస్థితి గూడూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి
ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పెద్దలు మా పులిని సేన పట్టణాధ్యక్షుడు వార్డులో, అలాగే పెద్దలు మానిటరింగ్ కమిటీ వైస్ చైర్మన్ మా చెంచురామన్న గారి ఆధ్వర్యంలో, అలాగే సోదరులు మా బీజేపీ నాయకులు మా పురుషోత్తం రెడ్డి గారు, అలాగే మా బాలన్న, అలాగే మా జనసేన నాయకులు సోదరుడు మోహన్, మధు, మనోజ్, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు, అలాగే మా రాజు గారు, అలాగే పార్టీ నాయకులు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి ఒక కార్యక్రమం. ఎందువల్లంటే ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో, అంటే పెద్దలు నిజంగా మోడీ గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా చేతులెత్తి ఒకసారి నమస్కారాలు తెలియజేయాలా. ఎందువల్లంటే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మొత్తం మీద జిఎస్టీ ఈ యొక్క భారతదేశం అంతా కూడా తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిఎస్టీ విషయానికి వస్తే టోటల్గా కిరాణా సామాగ్రి పైన టోటల్ 18% ఇంత ముందుంటే ఇప్పుడు 18% జిఎస్టీని 5% తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిత్యావసర వస్తువులు 18% ఉంటే ఈరోజు 5%కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే దుస్తులు, చెప్పులు వీటిపైన కూడా జిఎస్టీ 12% ఉంటే ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 5%కి తగ్గించిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే పుస్తకాలు, స్టేషనరీ పైన 12% గతంలో ఉంటే ఇప్పుడు 5% చేసిన విషయం కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నా. అలాగే ఈరోజు ట్రాక్టర్ కొనాలంటే 40,000 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే చిన్న కార్లు కొనాలంటే దాదాపు 70,000 తగ్గించేటువంటి పరిస్థితి. అలాగే బైక్ కొనాలంటే 8,000 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితి. అలాగే టీవీలు కొనాలంటే 3,500 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే ఏసీలు కొనాలంటే 2,800 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 15,000 వరకు ఈరోజు లాభం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిఎస్టీని తగ్గించడం అనేది నిజంగా మన మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ విషయంలో మా బీజేపీ నాయకులు, మా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనం అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, ఈరోజు చేయకుండా ఉండడం, మనం పని చేస్తున్నాం, జనాలకి ఏం కావాలో చెప్పిన విధంగా చేస్తూ వస్తున్నాం. నిన్నే చంద్రబాబు గారు చెప్పారు, ఛార్జీలు కూడా, కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించారు. గతంలో 11 సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలు పెంచితే ఈరోజు మనం గెలిచిన 15 నెలల్లో 1 పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా మళ్ళీ వచ్చే నెల నుంచి 13% కరెంట్ ఛార్జీలు తగ్గించేటువంటి పరిస్థితులు ఒకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ జిఎస్టీ విషయంలో చిన్నకారు, అలాగే మధ్య రైతు ప్రజలకి ఒక ఊరటగా భావిస్తున్నాం. ఈరోజు రాజ్యవీధిలో అంతా కూడా డోర్ డోర్ ప్రతి అంగడికి తిరిగాం. ప్రతి అంగట్లో చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నామయ్యా ఇండియా గవర్నమెంట్కి అని చెప్పి కూడా చాలామంది చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఓన్లీ ఇలా రాజావీధి, కుమ్మరీది ఇవే కాకుండా ఖచ్చితంగా గృహిణులకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం రోజు వాడేటువంటి ఈ యొక్క బ్రష్ కానివ్వండి, నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, నిత్యావసర వస్తువు ధరలు కానివ్వండి, టోటల్ ఈ యొక్క పంటలు పండేటువంటి వ్యవసాయదారుడు పండించే పంటలు కానివ్వండి, టోటల్గా జిఎస్టీ రద్దు చేసింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి గర్వంగా ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం. మేము నిజంగా గర్వపడుతున్నాం. మేము శాసనసభ్యులుగా గెలిచినందుకు గర్వపడుతున్నాం. ఈరోజు మా హయాంలో ఈరోజు ఈ విధంగా ధరలు తగ్గడం, అలాగే మా హయాంలో ఈరోజు కరెంట్ ఛార్జీలు తగ్గడం, అలాగే మా హయాంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం, మా హయాంలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు ఇవ్వడం, మా హయాంలో ఎంతమంది
గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్కి డబ్బులు వేయడం, మా హయాంలో 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయడం, అలాగే 3,000 ఉన్నటువంటి మామూలు వికలాంగుల పెన్షన్ని 6,000 చేయడం, అలాగే డయాలసిస్ పేషెంట్కి ఈరోజు 10,000 పెన్షన్ చేయడం, అలాగే బెడ్ రెస్టెడ్లో ఉన్నటువంటి పేషెంట్కి 15,000 రూపాయలు చేయడం కూడా ఈరోజు నిజంగా మా అదృష్టం. ఎందుకంటే పేదవాళ్ళకి ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి అందరూ కూడా ఖచ్చితంగా రుణపడాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మీ గుండెల్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ, ఇది ఇక్కడే కాదు ప్రతి చిన్న గ్రామాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే టౌన్లో ప్రతి వార్డు ఇన్ఛార్జీలు కూడా డోర్ తిరిగి పాంప్లెట్లు వచ్చున్నాయి, మీరందరూ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళని కూడా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అంగటోళ్ళు లేదా ఇంటేనంటే అక్కడ మనం వాదించాల్సిన అవసరం కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే చాలా అంగట్లకు చెప్పాం, అంటే ఆల్మోస్ట్ 50-60% అంగట్లో కూడా బోర్డు వేస్తున్నారు, ఇంత పర్సెంటేజ్ తగ్గిపోతుంది ఇక్కడ ఈ ఉంటే ఈ వస్తువులని. మిగతా వాళ్ళు కూడా బోర్డు వేయాలని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా రేపు ఎల్లుండి కూడా బోర్డులు వేస్తారని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మనందరం కూడా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జీఎస్టీ వల్ల ఎన్నో పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఎల్లకాలం రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే జరిగినటువంటి జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి చాలా ట్యాక్స్ ఎక్కువగా ఉన్నది, 4 స్లాబులుగా ఉన్నాయి. అయితే ప్రజలకు అందరికీ అర్థమయ్యే రీతిలో 2 స్లాబులే చేయడం జరిగింది. దానిలో అన్ని వస్తువులపై 7%, 5%, 12% కూడా ట్యాక్సులు తగ్గించడం జరిగింది. అందువల్ల ఈరోజు ప్రజలందరికీ అవగాహన ఉద్దేశం కింద మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బజార్లో వ్యాపారస్తులందరికీ కూడా తెలియాలని ఆలోచనతో మన నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అయితేవి, తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు, పెద్దలు నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ ఆలోచించి 2 స్లాబులు కానీ సిస్టమ్ పెడితే అందరికీ ఈజీగా ఉంటుంది, ప్రజలు బాగా తెలుసుకుంటారు అనే ఉద్దేశం కింద 2 స్లాబులే జీఎస్టీని చేసి ప్రజలందరికీ ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో ఈరోజు వ్యాపారస్తులకైతేమి, ప్రజలకైతేమి తెలిపే విధంగా మన శాసనసభ్యులు గారు బజారు మొత్తం కూడా చాలా వరకు కవర్ చేశాము. ఇంకా రేపు ఎల్లుండి కూడా కవర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. త్వరలో అందరి వ్యాపారస్తులకు కూడా ఈ విషయం తెలిసే విధంగా మా పార్టీ తరఫున మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కుమార్ గారి ఉత్తర్వులో జీఎస్టీ గురించి రాజావీధిలో వ్యాపారస్తులకి, కొనుగోలుదారులకి అందరికీ ఈ జీఎస్టీ వల్ల ఉపయోగం గురించి మన ఎమ్మెల్యేలో చెప్పడం జరిగింది. 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీని 2గా కుదించి చిన్న వ్యాపారస్తులకి, మరి మధ్యతరగతి వస్తువులు కొనేవాళ్ళకి కానీ చిన్న వ్యాపారస్తులకి ఈ జీఎస్టీ వల్ల చాలా పొదుపు, ఆదాయం అనేదాన్ని అందరికీ తెలియపరిచినందుకు, ఈ రాజావీధిలో ఈరోజు కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు గాంధీజీ, దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింస మార్గంలో పోరాటం చేశారని అన్నారు. అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎనలేని సేవ చేశారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజలందరూ తమ సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకృష్ణంరాజు, దయాకర్, బాలకృష్ణ, శ్రీనివాసులు, శివ, జెడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కవర్ చేయండి. ఫోన్ చూడండి. ఎంతకాలం జెడ్పీటీసీ ప్రోగ్రామ్ మాట జెడ్పీటీసీ ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ప్రతి కుటుంబానికి కూడా పండుగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నేను విద్య వల్ల పైకి వచ్చిన వ్యక్తిని కనుక, విద్య విలువ తెలిసిన వ్యక్తిని కనుక ఎప్పటికైనా సమాజంలో సమానత్వం, న్యాయం జరగాలంటే విద్య వల్ల జరుగుతుందని చెప్పి గొప్ప నాయకులు జ్యోతిబా ఫులే గారు, అంబేద్కర్ గారు అవన్నీ చెప్పడం జరిగింది. కనుక ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని బాగా చదివించుకోండి, విద్యావంతులు కండి, జ్ఞానం పొందండి, తారతమ్యాలు తెలుసుకోవచ్చు అని చెప్పి మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున మా బీజేపీ గూడూరు నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి విజయదశమి శుభాకాంక్షలు ప్రజలకు తెలియచేయాలా, గూడూరు ప్రజలకు, గూడూరు నియోజక ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ దయాకర్ గారికి, బాలకృష్ణ గారికి, మిగిలిన బీజేపీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జెడ్పీటీసీ సేనయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహావ్యక్తుల్లో ఒక ప్రముఖుడైన మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు వారి పుట్టినరోజు కూడా ఇంత సంతోషంగా చేసుకోవడం కూడా చాలా సంతోషం. వారికి పెద్దలు వారి ఆశయాలు కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, లేదా మహాత్మా గాంధీ కానివ్వండి, లేదా జ్యోతిబా ఫులే కానివ్వండి, ఎంతోమంది గొప్ప అందరూ కూడా వారి కష్టార్జితమే, వారు ఆ రోజు పోరాటమే మనం ఈరోజు స్వతంత్రం అనుభవిస్తున్నాం. కనుక వారిని ఆశయాలు మనం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సంతోషంగా చేసుకుంటున్నాం. అందరూ కూడా జన్మదినం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరొకరు చాలా ముఖ్యమైన వ్యక్తి, వారు కూడా స్వతంత్ర పోరాట యోధులు, భారతదేశ ప్రధానమంత్రిగా కూడా ఉన్న వ్యక్తి, జై కిసాన్ జై జవాన్ అన్న స్లోగన్ తీసుకొచ్చి రెండిటికి రెండు కుటుంబాలు, రెండు పురుగుజాల్లాగా, ఒకవైపు రైతన్న, మరోవైపు మన జవాన్ అన్న అని చెప్పిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారిని కూడా ఈరోజు మనం జన్మదినం చేసుకోవడంలో చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గూడూరు ప్రజలకు మా తరఫున, నా కుటుంబం తరఫున, మా బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి రాజకీయం మాకు అందజేస్తున్న, భారతదేశానికి అందజేస్తున్న మన మోడీ గారి నాయకత్వం ఇంకా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అన్ని విధాలు కూడా తోడుగా ఉంటూ
ఎన్నో విధాలుగా సహాయంగా ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్న అమిత్ షా గారు, నడ్డా గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు ఎప్పటి నుంచో కూడా వారి తండ్రి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఎంతో క్రమశిక్షణతో ఉండి ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు బీజేపీలో వచ్చిన అధ్యక్షులు మాధవ్ గారు, వారి తండ్రికి కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగ్వ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంకు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ విచ్చేశారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాజీ ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినీష్ యాదవ్, వేణు, సీను, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ కొద్ది వెనక్కుండు అమ్మారు గణేష్ ప్రజలు ఎప్పటికీ నేను మర్చిపోయిన నాయకు పెట్టామని చెప్పి మరొకసారి పండుగ మా వినీష్ యాదవ్ గారు, ఆధార్ గారు, మరియు సుబ్రహ్మణ్యం గారు, శ్రీనివాస్ గారు ఈరోజు నన్ను దగ్గరికి తీసుకొచ్చి నాకు నా కుటుంబ సేవ ఇచ్చారంటే మా కుటుంబం తరఫున
పట్టువాసులా వేయడం అదృష్టంగా భావిస్తున్నాను. లక్ష్మణ మా ఆశీర్వచనాన్ని వాళ్ళ మీద ఉండాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి అందరికి కూడా ఐదు పూజ దసరా. గాంధీ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ గూడూరు, వైజీపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో బజార్ వీధిలోని గాంధీ విగ్రహం వద్ద క్లబ్ సభ్యులు గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రావు, మురళీనాయుడు, చంద్రశేఖర్, గోపీనాథ్, మురళి, సోమిశెట్టి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే వాసవి మహిళా సమాజం సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత వస్తాయి సంవత్సరానికి ఎదురుగా ఈశ్వరమైన విశ్వాసముందు లక్కీ కళాకారులు ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మొదటిగా గూడూరు లయన్స్ క్లబ్ తరఫున మహాత్మా అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మనకు స్వతంత్రం సంపాదించి పెట్టడంలో ముందుండి అహింసా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నెన్నో కష్ట నష్టాలు కోర్చి జైళ్ళల్లో మగ్గి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహోన్నత వ్యక్తి. ఆయన లేకుండా ఉంటే మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఈనాడు మన స్వేచ్ఛ వాయువులకి వీచి మనం హ్యాపీగా జీవిస్తున్నామంటే ఆయన సంపాదించి పెట్టిన ఈ స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఆయన కోరుకుంటే ఎలాంటి పదవులైనా వచ్చిండేది. ఆయన నిస్వార్థపరుడు. ఆయన ఎలాంటి పదవులు ఆశించకుండా ఉన్నాడు కాబట్టి ఆయన మహాత్ముడుగా మన జాతికి నిలిచిపోయాడు. ఆయన ఈరోజు మన నివాళులు చాలా సంతోషంగా ఉంది. మా లైఫ్ కన్నా ఈ అవకాశం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే మా గాంధీ మహాత్ముడికి ఈరోజు జయంతి పండగ, మహాత్ముడి పుట్టినరోజు ఈరోజు. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా, అంటే మహానుభావులు పెట్టే తేదీ కూడా ప్రత్యేకమైనటువంటి గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద చార్టెడ్ అకౌంటెంట్ మరియు ఎస్పీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో తయారు చేయించిన 1.5 కేజీల వెండి మాలను బాబాకు అలంకరించారు. రామ్మోహన్ రావు సతీమణి రాజలక్ష్మి మాట్లాడుతూ, మా సోదరి సహకారంతో బాబాకు వెండి మాల చేయించడం జరిగిందని, విజయదశమి సందర్భంగా నేడు అలంకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, పివి కృష్ణయ్య, సుధాకర్, శ్రీనివాసులు, కోటి తదితరులు పాల్గొన్నారు.
आरोग्यक्षेमदाय धर्मांगल्यप्रदाय बुद्धिसिद्धप्रदाय पुत्रमित्रगणत्रमदाय योगक्षेमदाय आपद्बान्धवाय गवन्दवे मुक्तिस्वर्गाप्रदाय गोविंदाय महाश्रे महामद्रुद्राय महाश्रेय ఈరోజు విజయదశమి స్వామివారి పవిత్రించలేదు. ఆ సందర్భంగా అనుకోకుండా మా సిస్టరు సుజాత వాడ నన్ను మాటూరులో ఉంటుంది. ఆమె సాయిబాబాకి ఒక వెండి ఆభరణం చేయించారు. అది ఈరోజు అలంకరించడం జరిగింది. అది ఆమె మా సిస్టర్ కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఆవిడ రేపు వస్తున్నారు ఇక్కడికి. కానీ ఈరోజు కార్యక్రమం అనుకున్నాం కాబట్టి జరిపించాము. కాబట్టి సాయిబాబా యొక్క ఆశీస్సులతో ఆమెకి, మా సిస్టర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని కలిగించాలని ఆ బాబాని. ఈరోజు విజయదశమి పరమ పుణ్యదినము. బాబావారి పుణ్యతిథి ఈరోజు. బాబావారు 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజు పరమపదించారు. అందువలన విజయదశమి సాయి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి పర్వదినం. ఈరోజు మన మందిరంలో కొలువై ఉన్నటువంటి సాయినాథునికి వెండి పుష్పమాలను అలంకరించడం జరిగింది. ఈ 1 కిలో బరువు ఉండేటటువంటి ఈ మాల దాదాపు 1,50,000 రూపాయల వ్యయం కలిగినటువంటి దీన్ని ప్రముఖ ఆడిటరు, వెంకటేశ్వర స్వామి ధర్మకర్తల మండలి చైర్మన్, ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీ సుజాత గారు, వారు దీన్ని బాబాకు ఈరోజు సమర్పణ చేసుకోవడం జరిగింది. కాబట్టి
ఈ విధంగా బాబావారు ఈ రోజు నుంచి మనకు మరింత మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఆయన శోభాయమానంగా మన మీద అనుగ్రహాన్ని కురిపించేటట్లుగా ఆ వెండిమాలతో ఆయన ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇది మన మహద్భాగ్యం. సాయిరాం. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతేనా అన్నీ వచ్చి పెంచేది పెట్టేసాను. నేను గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మూల విరాట్టు అమ్మవారు బంగారు చీరలో ఉత్సవ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తప్పెట్లతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర దేవస్థానంలో శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విజయ అభయ ఆయుడు అబ్బాయి ఇక్కడ మాటలు చెప్తే ఇక్కడ ఎవరు పూర్తి చేయలేదమ్మా. ఓం జాతీ ఓం నలిక నలక ఓం అభ్యాయ ఓం నయ్య
नमः जगत्पोते नमः जनार्चने नमः जम्बुपुत्राय नमः जगन्मात्राय नमः जम्बुद्वीपप्रवारण्ये नमः अश्वानारोहयामि गजानारोहयामि दैवप्रजासत्यवप्रजानरोपयामि अथ श्री महिषासुरदेवता प्रदर्शयामि ओम महत्ये नमः ओम चेतनाय नमः ओम महामाये नमः ओम महागौरे नमः ओम महेश्वराय नमः ओम महे नमः ओम महसत्ते नमः ओम महापद्माय नमः ओम महावेदाय नमः ओम महाभूताय नमः महातपस्विने नमः महासंस्थापने नमः ओम महानवाय नमः मय भय विनाशिने नमः महानेत्राय नमः महावस्त्राय नमः महावक्षसाय नमः महाभुजाय नमः महिमा युराय नमः पूर्णाय नमः महाजयाय नमः महासुने नमः ओम महाविद्याय नमः ओम महाभाग्याय नमः ओम महासत्याय नमः ओम महागजे नमः ओम महासुने महायासुने नमः ओम महाभद्राय नमः ओम महावाणी नमः ओम महारोगजनास्ते नमः ओम महाधराय नमः ओम महाधराय नमः గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు పూజలు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दारिद्र्य दुख भयहारणिकात्वधन्य सर्वोपकारक दारिद्र्य दुख भयहारणिकात्वधन्य सर्वोपकारकरणाय सनातनचित्त महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि महालक्ष्मी प्रचोदयात् सकलक्लीं नमः स्वाहा महालक्ष्म्याय नमः ऐं ह्रीं श्रीं क्लीं ఆయన నఖం అంటే గోళ్లతో చీల్చడం జరుగుతుంది. అంటే ఆ ఆవేశాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా అమ్మవారు అలానే ఆవేశమైనటువంటి ఆ రూపానికి రావడానికి కారణం ఈ దేవతలందరినీ కూడా ఆ ఆయుధాన్ని మహిషుడిని మీద, అంటే మహిషుడు అంటే ఏం లే, మనకు సామెత ఒకటి ఉంది, దున్నపోతు మీద వర్షాలు. నా కోడలు వచ్చిందా? వచ్చింది. లైటింగ్ ఫోటోలకు 2 నిమిషాలు గంటకి కరెంట్ ఉంది. అమ్మా కిషోర్ కొంచెం కిషోర్ శారీరక సర్వ సంక్షోభణ నివారణమస్తు దేవి అనుగ్రహ సిద్ధి ద్వారా సంపూర్ణ నరఘోషాని వృత్తిరస్తు దేవి
అనుగ్రహ ఫల సిద్ధి ద్వారా సంపూర్ణ సకల గ్రహ సకల నక్షత్ర ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. త్రయత్రింశత్ కోటి దేవతా పరిపూర్ణ కరుణా కటాక్ష ఫల సిద్ధిరస్తు. పూర్ణ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. భవతి సదాయు పురుషశ్చరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. परिपालक शरणागत वत्सल शान्तरूप लक्ष्मी नृसिंह भक्त परिपालक शरणागत वत्सल शान्तरूप लक्ष्मी नृसिंह भक्त परिपालक शरणागत वत्सल शान्तरूप लक्ष्मी గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీదుర్గా అలంకారంలో దర్శనమిచ్చారు. మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మలాద్రి కళాస్త్రీ నారాజు బాబు వీడియో తీసుకుంటారు కదా మ్యూజిక్ బాగుంది ఐడియా వీడియో తీసుకోండి ఫోన్ చేసుకోండి ఇప్పుడు కూతురు పెద్ద కూతురు పెట్టాను మా నాయన గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాక్షసత్మే నమః, రామాయ నమః, రమణలంపటాయ నమః, కామ్యాయ నమః, కామకళారూపాయ నమః. చాపే కుసుమ ప్రియాయ నమః, విశ్వాయ నమః, కమలాకారాయ
तत्वास्मै नमः तस्मै नमः तुभ्यं नमः अये नमः पंचकोशान्तस्थिताय नमः यस्यै नमः गुणजन्मभवे नमः देवेश्ये नमः दण्डमेधिस्थाय नमः गहनाकाशरूपिणे नमः प्रतिपत्मुद्धराकान्तामित्रमण्डलपूजिताय नमः कालात्मिकाय नमः कलानादाय नमः चिदेकरसोपिणे नमः स्वात्मानन्दवे भूताख्ये नमः मोहिने नमः मुख्याय नमः गुणाय नमः निद्राभये साक्षिणे नमः पराय नमः शिक्ये नमः पराय निष्ठाय नमः प्रज्ञाघनरूपिणे नमः माध्वीपानारसाय नमः मन्ताय नमः मातृकामण्डलोपिणे नमः महाकैलासनिलयाय नमः गुणाबुद्धर्मताय नमः महनीयाय नमः दयामूर्ते नमः महासाम्राज्यशालिने नमः आत्मविद्याय नमः श्रीविद्याय नमः कालिकाय नमः कालकण्ठे नमः कान्तिमय वज्रेश्वरी नमः रामदेव्ये नमः वयोवस्थायोजनाय नमः खप्पाकाविग्रहणाय नमः वरदेव संहिताय नमः आयसान् पुण्ये नमः शान्त्ये नमः स्वस्तिमत्ये नमः कान्त्ये नमः नन्दित्ये नमः विघ्ननाशिने नमः तेजोमत्ये नमः त्रिनयनाय नमः लोलाक्षेकावरूपिणे नमः मालिन्ये नमः हंसिन्ये नमः मात्रे नमः सदाचार प्रवर्तिकाय नमः तापत्रयाज्ञ संपत्ता समाह्लादन
మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధువే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ వాసుదే మహిషాసురమర్దిన్యే మహాభయ మహాగణపతి మహాకాళి మహాస్మృతి మహాకర్ణ మహాదేవ మహాఘోర మహాదేవ మహాసంతాన మహాభయ మహాభోజన మహాభూత మహామంత్ర మహాదేవ మహాభయనాశన మహాభూతే మహాదేవ మహాక్షేత్రే మహాకాయ మహేశ్వరే మహావిష్ణువే విశ్వే మహాభూతరాజ మహావిష్ణు మహాశంకర మహామంగళ మహాదేవ మహాసుభ మహాదేవ प्रत्येक महादेव महाप्रदान महाप्रतिमा महामन्य महामंगलकर महादेव महाविष्णु महामंत्रिमा महारुद्र से महिषासुरमर्दिनी नमः महानागरनमस्कारं समर्पयामि मन धन्यवाद నమస్కారం చేసుకోండి చూపిస్తా అందరూ చూపిస్తా నమస్కారం చేసుకున్నారా Thank you.
స్వామి ఎక్కడున్నా లోపలికి రావాలను. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజార్ వీధిలో ఉన్న కలశం కొట్టులో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొంచెం జరుగు హారతిస్తాను. దేవతాభ్యో నమః. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న కలశం కొట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపారు. ఉత్సవాన్ని విజేతలుగా ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో
కలశోద్వాసన గ్రామోత్సవం వైభవంగా సాగింది. ओम गया चित्राबोध उदय सदाबोध दशका गया सतिष्ठ्यवता स्वाहा ओम गया
పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు హోమము, మహాపూర్ణాహుతి, కన్య సుహాసిని పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొద్దిగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం విజయదశమి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు.
సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుపలు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు బొమ్మిరెడ్డి వెంకురెడ్డి వనజాక్షమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ప్రభావతమ్మ దంపతులు బొమ్మిరెడ్డి ధనంజయ రెడ్డి ఉమా దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉపశమనం చేసుకుంటే ఇదేంటంటే అందరూ ఓం ఏకదంతాయ నమః, ఏకమయ గృహాణ మంగళం నీలం. ఓం శ్రీ మహాగణ లక్ష్యం గోక్షీరాణి త్రివారస్యామృతం దివి ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బ్రహ్మచర్య సంరక్షకాయ లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ మదప్రబోధకాయ సాధువేషాయ తే జయ దేవ దత్తా కవీరాస క్రీడా కదా అలసట తెచ్చాలని ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.